ఫ్రెండ్స్, మన శరీరానికి వైటమిన్ డి, వైటమిన్ బి12 మరియు కాల్షియం ఎంత అవసరం. అయితే అవి మన శరీరంలో తక్కువైతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో, అలాగే ఎలాంటి ఆహారం తీసుకుంటే వైటమిన్స్ మెరుగుపడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వైటమిన్ బి12 మన శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్. ఈ బి12 విటమిన్ మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి, నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడం కోసం పనిచేస్తుంది. వైటమిన్ బి12 శరీర పనితీరుకు సహాయపడడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడడానికి పనిచేస్తుంది. అయితే ఫ్రెండ్స్, వైటమిన్ బి12 లోపం ఉంటే ముఖ్యంగా కొన్ని లక్షణాలు మన శరీరంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ లోపం ఉన్నవారికి శరీరం తొందరగా బలహీనపడుతుంది. ఈ లోపం వల్ల గుండె దడ, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైటమిన్ బి12 లోపం వల్ల నాలుక నొప్పిగా మరియు ఎర్ర రంగులోకి మారుతుంది. కంటి చూపు కూడా మందగిస్తుంది. ఆకలి తగ్గుతుంది. ఎప్పుడు వైటమిన్ బి12 ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా మాంసం, చేపలు, పీతలు, సోయాబీన్స్, ఎర్ర మాంసం, గుడ్లు, పాలు తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఈ వైటమిన్ బి12 సమస్యలు పురుషుల్లో కన్నా మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఈ లోపం ఉన్న వాళ్ళు వైటమిన్ బి12 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అయితే ఈ వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకునే ముందు వైటమిన్ బి12 లోపం ఉందో లేదో చెక్ చేసుకోండి. డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే ఇంకా మంచిది. మన శరీరానికి అతి ముఖ్యమైన పోషకాలలో వైటమిన్ డి ఒకటి. ఎముకల నిర్మాణంలో, కండరాలను దృఢంగా ఉంచడంలో ఈ వైటమిన్ కీలకంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కండరాలను పెరుగుదలను తగ్గిస్తుంది. శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, వాపుల్ని నియంత్రిస్తుంది. అయితే ఈ వైటమిన్ డి లోపం ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. ఈ వైటమిన్ డి లోపం ఉంటే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ వైటమిన్ డి లోపం ఉంటే తరచుగా దగ్గు, జలుబు ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే రోజంతా నీరసంగా ఉండడం, అలసిపోవడం ఇలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా అనిపిస్తూ ఉంటే దానికి కారణం వైటమిన్ డి లోపం. చాలా మంది వైటమిన్ డి లోపం ఉంటే కేవలం శరీరం మీదే అది ప్రభావితం చూపుతుంది అనుకుంటారు. కానీ అది మానసికంగా కూడా ప్రభావితం చూపుతుంది. వైటమిన్ డి తగ్గితే డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా కారణమవుతుంది. మీకు ఇలా కానీ అనిపిస్తే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. వైటమిన్ డి సూర్యుడి నుంచి లభిస్తుంది. అలాగే వైటమిన్ డి మనకు గుడ్లు, మష్రూమ్స్, ఆవు పాలు, ఫిష్ వీటిలో వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అలాగే వారానికి 2-3 రోజులు 15 నుంచి 20 నిమిషాల పాటు మన శరీరాన్ని ఎండను తగలనివ్వడం వల్ల ఇది మనకు తగినంత వైటమిన్ డిని అందిస్తుంది. మన శరీరం బాగుండాలంటే అవసరమైన అత్యంత ముఖ్యమైన ఖనిజ లవణం కాల్షియం. శరీరంలో అధిక మొత్తంలో ఉండే ఖనిజ లవణం కూడా ఇదే. అన్ని వయసుల వారికి కాల్షియం చాలా అవసరం. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు కాల్షియం అనేది చాలా ముఖ్యమైనది. కాల్షియం లోపించినప్పుడు బోన్ మాస్ తగ్గుతుంది. ఎముకల సమస్యలు మొదలవుతాయి. కాల్షియం లోపం వల్ల కండరాలు పట్టేయడం, చేతులు తిమ్ముళ్ళు పట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే కండరాల నొప్పులు మొదలవుతాయి. గోళ్ళు బలహీనంగా కనిపిస్తాయి. అందువల్ల ఎదుగుతున్న వయసులోనే, అంటే 10 నుంచి 18 ఏళ్ల వయసులోనే కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా కాల్షియం అనేది చాలా అవసరం. ప్రెగ్నెన్సీ అయ్యాక 10 వారాల తర్వాత డెలివరీ వరకు వైద్యులు కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు. కాల్షియం రాగులు, గోధుమ పిండి, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఆకుకూరలలో ఎక్కువగా ఉంటుంది. అలాగే మాంసం, గుడ్లు, పాలల్లో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. శరీరంలో వైటమిన్ డి తగ్గినప్పుడు కూడా కాల్షియం కూడా తగ్గుతుంది. కాబట్టి వైటమిన్ డి మరియు కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఈ రెండింటిని ఎప్పుడూ బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ కనుక మీరు ఫాలో అయితే వైటమిన్ డి, బి12, కాల్షియం ఈ మూడిటిని ఈజీగా పొందవచ్చు. అందుకోసం ఒక బౌల్లో 3 స్పూన్స్ నువ్వులను తీసుకోవాలి. వాటిని రాత్రి పడుకునే ముందు నీళ్ళల్లో నానబెట్టాలి. మరుసటి రోజు కొంచెం బెల్లంతో పాటు ఈ నువ్వుల్ని కలిపి తీసుకుంటే కండరాల సమస్యలు మరియు ఎముకల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.